మొత్తం 6 రేసుల్లో 5 గెలుచుకోగా మిగతా వాటిలోనూ ఆర్మీ యాటింగ్ నోడ్ హవా కొనసాగుతోంది. సెయిలింగ్ బోట్ల సందడితో హుస్సేన్ సాగర్ తీరం కిటకిటలాడుతోంది. జాతీయ లేజర్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ లో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన సెయిలర్లు హోరాహోరీ తలపడుతున్నారు. రోజుకు 6 రేసులు నిర్వహిస్తున్నారు. వీటిలో లేజర్ స్టాండర్డ్, లేజర్ 4.7, రేడియల్ విభాగాల్లో 2 రేసులు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 రోజుల పాటు 12 రేసులు పూర్తి కాగా మూడో రోజు మరో 6 నిర్వహించారు. వీటిలో ఆర్మీ యాటింగ్ నోడ్ కు చెందిన సెయిలింగ్ ఛాంపియన్షిప్ రాజేష్ చౌదరి సత్తా చాటాడు. 2 రోజులుగా పాల్గొన్న 4 రేసుల్లోనూ విజేతగా నిలిచిన రాజేష్ మూడో రోజు తొలి రేసులో విజయం సాధించాడు. రెండో రేసులో మాత్రం ద్వితీయ స్థానం దక్కించుకున్నాడు. లేజర్ స్టాండర్డ్ విభాగంలో రాష్ట్రానికి చెందిన నవీన్ కుమార్ పూణే సిఎస్ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లేజర్ విభాగంలో జరిగిన రేసులో నవీన్ 4వ స్థానంతో నిలిచాడు. ఫోర్త్ లో ఉన్నాను. ఓవరాల్ థర్డ్ రావాలనేది ప్లాన్. మ్యాక్సిమం 2-3 రేసుల్లో సెకండ్ ఫినిష్ చేశాను, థర్డ్ ఫినిష్ చేశాను, ఫోర్త్ పొజిషన్ బాగానే ఉంది. కాకపోతే ఒక రేసు ఈ రోజు ఖరాబ్ అయింది. దానివల్ల చూద్దాం లాస్ట్ లో ఏమైద్దో. మహిళల విభాగంలోనూ రోహిణీరావు, శ్వేత వంటి మేటీ సెయిలర్లు గట్టి పోటీనిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన అలేఖ్య సుందరం విఫలం కావడం స్థానిక అభిమానుల్ని నిరాశపరిచింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొని మహిళల విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్న రోహిణీరావు రేసు జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. It's been really good so far. The wind has been pretty strong today. Unlike yesterday and day before's races, it was a lot more difficult today. I managed to finish 5th and 6th overall among the men, so I beat some of the Army and the Navy guys. So it's a nice feeling to compete against the men and actually beat a lot of them. సెయిలింగ్ ఛాంపియన్షిప్ లో విజేతలుగా నిలిచిన వారికి ప్రతిరోజు సాయంత్రం బహుమతులు అందిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఈ పోటీలు కొనసాగుతాయి. అడుగడుగునా కిక్కిరిసిన అభిమానులు, ఉత్తేజాన్ని నింపిన దరువులు, వెరసి